డే 2 తిరుమల పాదయాత్రలో భాగంగా మధ్యాహ్నం మునుగోలులో ఉన్న గణపయ్య ఆలయం వద్దకు చేరుకొని లంచ్ తినేసి ఇక్కడి నుంచి గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 కట్టలమ్మ దేవస్థానం వద్దకు మా ప్రయాణం మొదలు పెట్టాము. ఎందుకంటే రాత్రి ఈ ఆలయంలోనే స్టే చేయాలి కాబట్టి. ఇక్కడ నుంచి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎండ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎంత నడిచినా గూడూరు మాత్రం రావటం లేదు. ఈ గూడూరుకి నేను బైక్ లో ఎన్నో సార్లు వచ్చాను, కానీ నడుచుకుంటూ వచ్చేసరికి అర్థమైంది గూడూరు ఇంత దూరం ఉంటుందా అని. ఈ ఎండకి ముందుగానే మనం కొంచెం ఇంకా ఎక్కువ కలర్ వచ్చేసాను. చివరికి నడుచుకుంటూ గూడూరుకి అయితే వచ్చేసాము. ఇంకా ఈ గూడూరు నుంచి అమ్మవారి దేవాలయం దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ 5 కిలోమీటర్లు కూడా 50 కిలోమీటర్ల లాగా అనిపించింది. కాల్ అయితే అసలు పైకి లేయటం లేదు. ఇంకా చేసేది ఏమీ లేక కాళ్ళను ఈడ్చుకుంటూ తలకి కండువా కట్టుకొని నొప్పులను అంచుకొని బయలుదేరాం. వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా గుడి రావటం లేదు, చీకటి పడిపోతూ ఉంది. ఇంకా ఎంత దూరం నడవాలి అని వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ చివరికి గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి కట్టలమ్మ దేవస్థానంకు చేరుకున్నాము. రాగానే అబ్బా చాలా ప్రశాంతంగా ఉందనిపించింది. దీంతో మా డే 2 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. డే 3 లో మళ్ళీ కలుసుకుందాం. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. గోవిందా గోవిందా.